ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు. సార్ అడిగి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇండియన్ మార్కెట్లో DLF అంటే ఒక పేరున్న కంపెనీ సార్. రైట్. ఈవెన్ కన్స్ట్రక్షన్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ రీసెంట్గా గోర్గొండలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు సార్. స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ 75 crores అనేసి విన్నాం సార్. ఏంటి సార్ అసలు అంత ఇన్వెస్ట్ చేసే పర్సన్స్ ఉన్నారంటారా? DLF వీళ్ళు గల్ఫ్ కోర్ట్ ఏరియా గుర్గాంలో లాంచ్ చేశారండి. ఓకే. తక్కువ అంటే 9,500 SFT. తక్కువ అంటే అపార్ట్మెంట్లో తక్కువ అంటే 9,500 ఒక SFT అనమాట. వాటి కాస్ట్ వచ్చేసరికి 75 కోట్లు అండి. 75 కోట్లు అనమాట. అంటే SFT వచ్చేసరికి 80,000 రూపాయలు SFT. ఒక SFT వచ్చేసరికి 80,000 రూపాయలు. అంటే మోస్ట్ లగ్జరియస్ అపార్ట్మెంట్స్ అనమాట. అంటే 75 కోట్లు పెట్టి కొనేవాళ్ళు ఉంటారంటే 70 కోట్లు తక్కువ అక్కడ. 75 కోట్లు అంటే తక్కువ, అందుకని తక్కువ లేవు అనమాట. ఇంకా అంటే వాళ్ళు ఎంత మోస్ట్ లగ్జరియస్ అపార్ట్మెంట్స్ ఊహించుకోండి. 9,500 SFT అంటే తక్కువ. అంటే హై ఎండ్కి వెళ్ళారంటే నీకు 20,000 అలా ఉంటుంది. బేసికల్గా ఇలాంటి వాటిని ఎవరు కొంటారంటే సొసైటీలో ఒక కంపెనీస్ CEOs, కంపెనీస్ MDs కొంచెం పెద్ద పెద్దలు అనమాట. సపోజ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అనుకో, ఇండియాలో 2,000 దాకా ఉంటాయి. 2,000 కంపెనీ ఓనర్స్కి అయితే మనీ ఉంటుంది కదా. IT కంపెనీస్ ఉంటాయి, 5,000 కంపెనీస్ ఉంటాయి, వాటికి MDలకి అయితే ఉంటాయి కదా. అట్లా ప్రతి డొమైన్లో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ హెడ్స్ అనమాట. అలాంటి వాళ్ళు చూసుకుంటారు ఇలాంటి వాటిని. చిన్న చిన్న వాళ్ళు అలాంటి వాటిని కొనే ఛాన్సే లేదు. ఓకే, నిజంగా ఇంత 75 కోట్లు పెట్టేసి ఇలాంటి కొనటం అంత అవసరం అనుకుంటే స్మార్ట్గా మనం బిహేవ్ చేసామనుకోండి, అంత పెట్టే బదులు దుబాయ్కి వెళ్ళేసేసి బూర్జ్ ఖాళీసా పక్కన మనం వెళ్ళామనుకోండి, 4 కోట్లు పెట్టామంటే మంచి 2 డబుల్ బెడ్రూమ్ దొరికిద్ది. 1 కోటి రూపాయలు పెట్టామంటే బెంజ్ కారు, మెర్సిడెస్ బెంజ్ కారు దొరికిద్ది అక్కడ. అండ్ ట్యాక్స్ ఫ్రీ, 0 ట్యాక్స్, మంచి లగ్జరియస్ రోడ్ల మీద తిరగచ్చు. ఓకే, అండ్ మిగతా మిగిలిపోయిన డబ్బంతా తీసుకెళ్ళేసి ఏ ఇంటర్నేషనల్ బాండ్ మార్కెట్లోనో లేకపోతే డెట్ ఫండ్స్లో పెట్టుకుంటే లైఫ్ అంతా లగ్జరియస్గా బతకచ్చు. 75 కోట్లు కట్టి ఈ ఇండియాలో గుంతల రోడ్ల మీద తిరుక్కుంటే ఇక్కడిక్కడ ఉండే బదులు నిజంగా 75 కోట్లు పెట్టి హౌస్ కొన్ని కెపాసిటీ ఉన్న వాళ్ళందరూ దుబాయ్కి వెళ్ళి అక్కడ రియల్ ఎస్టేట్ కొనుక్కుని అక్కడ సెటిల్ అవడం బెటర్. ఎందుకంటే అంత సంపాదన లేకుండా ఎవరు వాటిని టచ్ చేయరు. అంత సంపాదన ఉన్నప్పుడు ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ నీకు ఆల్మోస్ట్ 40% దాకా కట్టాల్సి వచ్చింది. అక్కడ పోతే ఆ 40% మొత్తం నీకే కదా, 0 ట్యాక్సెస్ కదా. అండ్ రోడ్లు హై ఎండ్ ఉంటాయి, అండ్ లైఫ్ స్టైల్ లగ్జరియస్గా ఉంటుంది. అండ్ 4 కోట్లకే దొరుకుతాయి అక్కడ డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్. ఇండియాలో 75 కోట్లకి అక్కడ అపార్ట్మెంట్లు ఉండవండి. సేమ్ అమ్యూనిటీస్ అండి. అన్ని అమ్యూనిటీస్ ఏమి ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఉంటుందండి. బట్ కొనేవాళ్ళు లేకుండా కట్టరు, గుర్తుపెట్టుకోండి. వెరైటీ ఏంటంటే ఆ ప్రాజెక్ట్ లాంచ్ చేసిన విత్ ఇన్ 1 అవర్కి అన్ని అమ్ముడు పోయినాయి. సోల్డ్ అవుట్. మొత్తం సోల్డ్ అవుట్. బోర్డు కొత్త లేట్గా వచ్చావు నువ్వు అని చెప్పేసి ఎవరికి రాలేదు 1 అవర్ తర్వాత పోయిన వాళ్ళకి కూడా. అంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళకున్న మార్కెటింగ్ పవర్కి దేన్నైనా అమ్మగలుగుతారు DLF వాళ్ళు. అంటే వాళ్ళన్నీ హై ఎండ్ బయట పాల్ట్. ఇండియాలో ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ మొత్తం ఒక బబుల్ జోన్ అనమాట. అది జస్ట్ ఎమోషనల్ వాల్యూ తప్ప మ్యాటర్ ఏమి ఉండదు అక్కడ. వీళ్ళు ఏమైనా గోల్డ్ బిస్కెట్లు పెట్టేసి బిల్డింగ్ కడతారంటే లేదండి, సిమెంట్ ఇసుకతోనే కడతారు. కాకపోతే కొంచెం క్వాలిటీ కడతారు. మేబీ 5,000 రూపాయల SFT బదులు 10,000 SFT అంటే అర్థం ఉంది. కానీ 75 కోట్లు పెట్టి ఇల్లు కొని అంత గోలేంటండి బాబు. జస్ట్ ఏంటంటే సొసైటీలో మేము అల్ట్రా రిచ్ అని అనిపించుకునే వాళ్ళకి ఒక కమ్యూనిటీ అనమాట. అంతే, వాళ్ళకి ఒక కమ్యూనిటీ లాగా ఉండాలి. ఇక్కడ మేము రిచ్ కమ్యూనిటీ అని చెప్పుకోవడం కోసం ఒక లోగోలా పనికి వస్తాయి తప్ప ఇవన్నీ మనకు కాదు. సొసైటీలో ఎప్పుడు డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కరు చూసి మనం జలసీ ఫీల్ అవుతుంటాం. చిన్నోళ్ళు పెద్దోళ్ళు చూసి, పెద్దోళ్ళు ఇంకో పెద్దోళ్ళు చూసి, పెద్దోళ్ళు ఇంకో పెద్దలు చూసి, ఇవన్నీ కూడా మనం చూస్తే కొంతమంది ఎమ్మెల్యేకి ప్యాలెస్ లాగా ఉంటాయి ఇళ్ళు, రాజుగారి కోట లాగా ఉంటాయి. కొంతమంది చూస్తే మామూలు ఇళ్ళలో ఉంటుంటారు. అది పర్సనాలిటీ డిఫరెన్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ గుర్తు అంతే. ఓకే, బట్ వీళ్ళు DLFలో ఏది కట్టినా ఇంతకు ముందు లోదా వాళ్ళు కడతారు లగ్జరియస్ అపార్ట్మెంట్స్. హైదరాబాద్ వాళ్ళు ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు 1 కోటి రూపాయలు అంటే వావ్ కోటి అన్నారు. ఇప్పుడు 1 కోటి రూపాయలకి ఏం రావట్లేదు. లోదా అన్ని ఇండిపెండెంట్ లగ్జరియస్ అపార్ట్మెంట్స్ అవన్నీ. కాబట్టి ఇండియాలో లగ్జరియస్ తనం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అంతా ప్రీమియమైజేషన్ జరిగిపోతుందండి. సో డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ ఎవరు కొంటలేదు. అందుకని నో సర్ప్రైజ్, వీళ్ళు 75 కోట్లు పెట్టి అమ్మగలుగుతున్నారు అంటే అమ్మగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు చేసే దాంట్లో ఆ వర్క్ ఆ రేంజ్లో ఉంటుంది. అంటే ఆర్కిటెక్చర్ కానీ, ఫర్నిచర్ కానీ, లొకేషన్ కానీ, అమ్యూనిటీస్ కానీ హై లెవెల్లో ఉంటాయి. అంతే, ఆల్మోస్ట్ 5 స్టార్ హోటల్లో ఉన్న కన్నా ఎక్కువ ఆఫర్ చేస్తారు వాళ్ళు. కాబట్టి ఆ టైప్ లైఫ్ స్టైల్ కావాలి అనుకున్న వాళ్ళు ఉండగలుగుతారు. బేసికల్గా ఉండేవాళ్ళు 75 కోట్లు పెట్టి ఇంటికి పెడుతున్నాడంటే వాడి ఇన్కమ్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది కంపల్సరీ. అలా ఉండేవాళ్ళే. ఈవెన్ హైదరాబాద్లో కూడా శాస్ క్రోన్ ఇలాంటివి ఉన్నాయి కదా. దాంట్లో నీకు దగ్గర ఒక 10,000 SFT ఉన్నాయి అపార్ట్మెంట్స్.
20 కోట్ల దాకా ఉన్నాయి హైదరాబాద్లో కూడా. హైదరాబాద్లో హైదరాబాద్లో 20 కోట్లు ఉన్నాయి అపార్ట్మెంట్స్. ఓకే, కాబట్టి మనీ ఉన్నోళ్ళు కొనొచ్చు. అంటే ఇండియాలో ఏంటంటే ఉన్నోళ్ళు ఒక రేంజ్లో ఉన్నారు, లేనోడికి ఏమీ లేవు అనమాట. 2 డిఫరెంట్ వరల్డ్లో మనం ఉన్నాం. కాబట్టి లగ్జరియస్ కావాలనుకున్న వాళ్ళు, కొంచెం బ్రాండెడ్ కావాలనుకున్న వాళ్ళు, సెలబ్రిటీస్ టైప్లో ఉన్న వాళ్ళందరూ అలాంటికి వెళ్ళిపోతారు. నార్మల్ ఉన్న వాళ్ళందరూ నార్మల్ హౌస్కి వెళ్ళిపోతారు. సో ఇచ్చి ఇన్కమ్ కేటగిరీ తగ్గట్టు హౌసింగ్ డిజైన్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ. థ్యాంక్ యూ సార్. రైట్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.